పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమీన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ అక్టోబర్ 5వ తారీఖు ఆదివారం ఈనాడు తల్లి శ్రీ సభ సామాన్య 27వ ఆదివారాన్ని కొనియాడుతూ ఉండగా మొదటి పట్టణము హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం మరియు 2వ అధ్యాయం 2వ వచనం నుండి 4వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పౌలు తిమోతికి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయం 6వ వచనం నుండి 8వ వచనం వరకు మరియు 13, 14 వచనములు. సువార్త పట్టణం లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుకుని ధ్యానించుదాం. శిష్యులు ప్రభువుతో మా విశ్వాసమును పెంపొందింపుడు అని కోరిరి. మీకు ఆవగింజంత విశ్వాసమున్నచో ఈ కంబళి చెట్టును పేరుతో వేళ్లతో పెకలించి సముద్రమున పడుము అని ఆజ్ఞాపించిన అది అట్లే జరుగును. అప్పుడే పొలం నుండి ఇంటికి వచ్చిన లేక మందను మేపి వచ్చిన సేవకునితో మీలో ఎవడైనను వెంటనే వచ్చి భోజనం చేయుము అని చెప్పున అట్లు కాక యజమానుడు అతనితో నాకు భోజనము సిద్ధపరపుము, నా భోజనం ముగియ వరకు వడ్డన చేయుచు వేచియుండుము, ఆ పిమ్మట నీవు వెళ్ళి భుజింపుము అని చెప్పును కదా. తన ఆజ్ఞను శిరస వహించిన సేవకునికి యజమానుడు కృతజ్ఞత తెలుపుడు కదా. అట్లే మీరును మీ బాధ్యతలను నిర్వహించిన మీదట మేము అయోగ్యులమగు సేవకులము, మేము మా కర్తవ్యమునే నెరవేర్చితిమి అని పలుకుడు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, ఈనాటి ధ్యానాంశం మా విశ్వాసమును పెంపొందింపుడు. ఆవగింజంత విశ్వాసము చాలును, నీ విశ్వాసం నిన్ను రక్షించును. మేము అయోగ్యులమగు సేవకులము. మరి యొక్క గొప్ప వాక్యాల మీద ఈనాటి పఠనాలను ధ్యానించుదాం. ప్రియ సహోదరి సహోదరులారా, నేడు మనం 27వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈనాడు మూడు పట్టణాలు కూడా విశ్వాసం మరియు వినయంతో కూడిన సేవ గురించి, వాటి ప్రాముఖ్యతను గురించి, మనం విశ్వాసం మన జీవితంలో ఎలా పయనిస్తుందనే విషయం గురించి స్పష్టం చేస్తూ ఉన్నాయి. విశ్వాసం అనేది కేవలం ఒక నమ్మకం కాదు, అది మన జీవితాన్ని నిలబెట్టే ఒక శక్తి. ఈ పట్టణాల్లో మన విశ్వాసాన్ని ఎలా పెంపొందించుకోవాలి మరియు దాన్ని ఎలా ఆచరణలో పెట్టాలి అనే విషయాలు చర్చించుదాం. విశ్వాసం కష్టకాలంలో నిరీక్షణ. నీతిమంతులు భక్తి విశ్వాసముల వలన జీవింతురు అని హబక్కూకు ద్వారా ప్రభు తెలియజేస్తున్నాడు. క్రీస్తు పూర్వం 686 నుండి 642 మధ్య కాలంలో హబక్కూకు ప్రవక్తగా ప్రవచించాడు. యోధా నేలిన మనష్షే క్రీస్తు పూర్వం 687 నుండి 642 కాలంలో ఈ ప్రవక్త జీవించి ఉన్నాడు. హీబ్రూ భాషలో హబక్కూక్ అనగా కౌగిలించుట. హబక్కూక్ అనే ధాతువు నుండి వచ్చింది. కౌగిలించుట అనే అర్థాన్ని 3 విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. 1, దేవుని సంఘర్షణ మరియు సాన్నిహిత్యం. మనం జాగ్రత్తగా గమనిస్తే హబక్కూకు గ్రంథం ఒక సాధారణ ప్రవక్త సందేశంలా కాకుండా ప్రవక్త దేవునితో నేరుగా సంభాషించే విధంగా ఉంటుంది. ప్రవక్త తన చుట్టూ ఉన్న అన్యాయం మరియు హింసను చూసి, ప్రభు నీవు నా వేడుకోలను ఆలకించుటకు, మమ్ము హింస నుండి కాపాడుటకు నేను ఇంకెన్నాళ్ళు మొరపెట్టుకోవలెను అని దేవుని ప్రశ్నిస్తూ ఉన్నాడు. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం నుండి 4వ వచనం వరకు. ఈ ప్రశ్నలు దేవుని న్యాయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రవక్త సంఘర్షణ పడటాన్ని సూచిస్తాయి. యూదా రాజ్యంలోని దుర్మార్గాన్ని, అన్యాయాన్ని హబక్కూకు దేవునికి ఫిర్యాదు చేశాడు. ప్రజల హింసతో
అన్యాయంతో జీవిస్తూ ఉన్నారు. దుష్టులు సజ్జనులను అణగదొక్కుచున్నారు. న్యాయం తారుమారగుచుంది. అప్పుడు ప్రభు ప్రవక్తతో ఇలా అంటూ ఉన్నారు, నేను నీకు వెల్లడి చేయు సంగతి నిర్ణీత కాలమున జరుగును, కానీ ఆ కాలం త్వరలో వచ్చును. ఆ సంగతి నెరవేరి తీరును. అది ఆలస్యముగా నెరవేరినట్లు కనిపించును. నీవు దాని కొరకు వేచియుండుము, అది తప్పక జరుగును, ఇక ఆలస్యం జరగదు. ప్రవక్తకు వెల్లడి చేసిన ఈ సంగతి ఏమిటంటే, దుష్టులు కొనసాగరు, కానీ నీతిమంతులు భక్తి విశ్వాసముల వలన జీవింతురు. మనం దేవుడు చెప్పిన ఈ నిర్ణీత కాలంలోనే ఉన్నాం కనుక మన చెడు మార్గాలను, జీవితాలను వీడి నీతి న్యాయాలతో విశ్వాసంతో జీవించాలి. దేవుని ఆజ్ఞలను పాటించాలి. అప్పుడే మనం శాశ్వతంగా దేవుని రాజ్యంలో జీవింపగలం. 2. సంఘర్షణ. తర్వాత ప్రవక్త నిరీక్షణతో దేవుని జవాబు కోసం వేచి ఉంటాడు. చివరికి గ్రంథం ముగిసేసరికి ఆయన తన చుట్టూ ఎంతటి విపత్తు ఉన్నా దేవుని యందు నిశ్చలమైన విశ్వాసాన్ని ప్రకటిస్తాడు. ప్రవక్త అంటాడు, నేను ప్రభువునందు ఆనందించేదను, నా రక్షకుడైన దేవుని యందు సంతసించేదను. సర్వోన్నతుడైన ప్రభు నాకు బలము నసుగును. ఈ మొత్తం ప్రక్రియ కౌగిలించుట లాంటిది. అంటే దేవుని ప్రణాళికలోని విషయాలను అర్థం చేసుకోవడానికి కష్టమైనను చివరికి విశ్వాసంతో మరియు ప్రేమతో దేవుని చిత్తాన్ని అంగీకరించడం లేదా దేవుని ప్రణాళికను గట్టిగా పట్టుకోవడం, కౌగిలించుకోవడం అని అర్థం. కనుక హబక్కూకు ప్రవక్త ప్రధాన సందేశం ఏమిటంటే, నీతిమంతులు భక్తి విశ్వాసముల వలన జీవింతురు. 2వ అధ్యాయం 4వ వచనం. ప్రవక్త న్యాయమూర్తులలోనున్న కౌగిలి ఒక వ్యక్తి విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవడానికి సూచిస్తుంది. చుట్టూ పరిస్థితులు దారుణంగా ఉన్న దేవుని న్యాయం బోధించాలి. మనందరం దేవుని ప్రవక్తలుగా మారాలి, ప్రభువుకు సాక్షిగా ఉండాలి. విశ్వాసం ఆవగింజంత ఉంటే చాలు. నేటి సుశేషంలో శిష్యులు ప్రభువుతో మా విశ్వాసమును పెంపొందింపుము అని కోరియున్నారు. దేవుని ఆజ్ఞలను పాటించడానికి, క్రీస్తును నిత్యం అనుసరించడానికి మనం విశ్వాసం ఎంతో అవసరం. మన క్రైస్తవ జీవితం మన విశ్వాసంపై ఆధారపడి ఉన్నది. శిష్యులు వారికి ముందుగానే విశ్వాసం ఉన్నదని భావించి వారి విశ్వాసాన్ని పెంపొందింపమని కోరియున్నారు. అయితే ప్రభు మీకు ఆవగింజంత విశ్వాసం ఉన్నచో కంబళి చెట్టును వేరుతో పెకిలించి సముద్రంలో నాటుకొనుము అని ఆజ్ఞాపించిన అది మీకు లోబడును అని అన్నారు. మన జీవితంలో ఉన్న అనేక అడ్డంకులు తొలగిపోవాలంటే మనలో విశ్వాసం ఉండాలి. విశ్వాస జీవితం బాధ్యతతో కూడిన జీవితం అని నేటి సువిశేషంలో ప్రభువు చెప్పిన ఉపమానం ద్వారా స్పష్టమగుచున్నది. ఈ ఉపమానం కర్తవ్యాన్ని గురించి, సేవ యొక్క నిజమైన ఉద్దేశాన్ని గురించి స్పష్టం చేస్తుంది. ఈ ఉపమానంలో యేసు ఒక యజమాని మరియు సేవకుని మధ్య ఉన్న సంబంధాన్ని ఉదాహరణగా తీసుకున్నారు. ఒక సేవకుడు పొలం పనులు పూర్తి చేసి వచ్చిన తర్వాత వచ్చి భోజనం చేసి విశ్రాంతి తీసుకోమని యజమాని వెంటనే అడగడు. బదులుగా యజమాని తన భోజనాన్ని సిద్ధం చేయమని, వడ్డించమని ఆదేశిస్తాడు. ఉదాహరణకు సేవకుని యొక్క సమయం మరియు శక్తి పూర్తిగా యజమాని ఆధీనంలో ఉంటాయని సూచిస్తున్నది. దేవుని శిష్యులుగా కూడా దేవుని పూర్తిగా చెందిన వారం. సేవకుడు తాను ఆజ్ఞాపింపబడిన పని చేసినందుకు యజమాని అతన్ని ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పడు. ఎందుకంటే అతను చేసింది తప్పనిసరిగా చేయవలసిన తన కర్తవ్యం కాబట్టి. ఉదాహరణకు
అనుసరించి యేసు శిష్యులు ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్పుతూ ఉన్నారు. వారు తమకు ఆజ్ఞాపించినదంతా చేసిన తరువాత ఇలా చెప్పుకోవాలి: మేము అయోగ్యులమగు సేవకులము, మేము మా కర్తవ్యముని నెరవేర్చితిమి. లూకాసు వార్త 17వ అధ్యాయం 10వ వచనం. ఈ వచనాల యొక్క ప్రధాన సందేశం ఏమిటంటే, మనం ఎన్ని గొప్ప పనులు లేదా మహత్కార్యములు చేసినా దేవుడు మనకు కృపతో రుణపడి ఉన్నాడని లేదా ప్రతిఫలం ఇవ్వాలని మనం ఎన్నటికీ భావించకూడదు. దేవుని సేవ చేయడం అనేది ఒక పవిత్రమైన ప్రత్యేక హక్కు మరియు మన ప్రాథమిక కర్తవ్యం. ఇది మనకు దేవునిపై ఎటువంటి హక్కును ఇవ్వదు. నిజానికి మన సేవ అనేది దేవుని అపారమైన దయ మరియు నిస్వార్థ ప్రేమకు మన హృదయం నుండి వచ్చే సహజమైన ప్రతిస్పందన మాత్రమే. అయితే మన సేవలో అహంకారం తగదు. దయ మరియు కర్తవ్యం కలిగి ఉండాలి. దేవుని సేవలో ముఖ్యంగా ఆయన ఆజ్ఞలను పాటించే విషయంలో మనం అహంకారాన్ని పూర్తిగా నివారించాలి. ఆజ్ఞలను అనుసరించడమే మన క్రైస్తవ జీవితానికి ప్రాథమిక పునాది. మనం దేవుని కోసం చేసే ప్రతి కార్యం, అది ఎంత చిన్నదైనా లేదా ఎంత గొప్పదైనా, కేవలం మన కర్తవ్యాన్ని నిస్వార్థంగా నెరవేర్చడమే. లూకాసు వార్తలోని ఉపమానం సేవకుడిని నిష్ప్రయోజకుడిగా లేదా యోగ్యుడిగా వర్ణించినప్పటికీ మనం ఈ సత్యాన్ని గుర్తుంచుకోవాలి. అదేంటంటే, మనకు లభించే శాశ్వత ప్రతిఫలం దేవుని అపరిమితమైన దయాదాక్షిణ్యాలు ద్వారానే వస్తుంది. మనం చేసిన పనుల వల్ల కాదు. దేవుడు మనకు ప్రతిఫలం ఇవ్వాలని రుణపడి లేరు. ఆయన తన అపారమైన ప్రేమ మరియు దయతో దాన్ని మనకు ఉచితంగా అందిస్తాడు. ఒక క్రైస్తవునిగా జీవించడం అంటే తనను తాను పూర్తిగా దేవునికి అప్పగించుకొని ఈ భూలోకంలో క్రీస్తు రాజ్యాన్ని నిర్మించడానికి నిరంతరం శ్రమించడం. మనం ఎంత చేసినా దేవుడు మన పట్ల చూపిన మరియు చూపిస్తున్న అపారమైన త్యాగం మరియు కృపతో పోలిస్తే అది ఏ మాత్రం సరిపోదు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. కాబట్టి మన అహంకారాన్ని నిరోధించడానికి నేటి సువిశేషం ఒక శక్తివంతమైన ఉపదేశం. యేసు ఈ ఉపమానం ద్వారా మనకు ఏమి బోధిస్తున్నారంటే, మన ఆధ్యాత్మిక జీవితంలో గొప్పతనాన్ని లేదా ప్రత్యేక ప్రతిఫలాన్ని ఆశించకుండా దేవుని ఆజ్ఞలను మరియు సేవను కేవలం మన విధిగా, కర్తవ్యంగా భావించి వాటిని వినయంగా మరియు విధేయతతో నెరవేర్చాలి. మన సేవ వెనుక ఉన్న ఏకైక ప్రేరణ కృతజ్ఞత మరియు ప్రేమ మాత్రమే అయి ఉండాలి. ఏ విధమైన స్వార్థపూరిత ఆశ ఉండకూడదు. విశ్వాసాన్ని మనం ఎలా పెంపొందించుకోవాలి? విశ్వాసం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప వరం. ఈ విశ్వాసం ద్వారానే అసాధ్యమైనవి సైతం సుసాధ్యమవుతాయి. అయితే ఈ వరాన్ని దృఢంగా ఉంచుకోవడానికి మనం ముందుగా నిరంతర ప్రార్థన చేయాలి. మనం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ మన విశ్వాసమును మరింత దృఢపరచమని దేవుణ్ణి ప్రార్థించాలి. దేవునితో నిరంతరం సంభాషించడం ద్వారా మన విశ్వాసానికి శక్తి లభిస్తుంది. ప్రార్థన మనల్ని దేవుని దగ్గరకు చేరుస్తుంది. ఇతర విశ్వాసులతో కలిసి ప్రార్థించడం, వారి అనుభవాలను పంచుకోవడం మన విశ్వాసాన్ని మరింత దృఢపరుస్తుంది. సహవాసం మనకు మద్దతునిస్తుంది. అలాగే దేవుని పవిత్ర వాక్యాన్ని చదవటం, ధ్యానించటం ఆయనపై మనకున్న విశ్వాసాన్ని పెంచుతుంది. అలాగే దివ్య పూజా బలిలో, ఆరాధనలో
పాల్గొనటం దేవునికి కృతజ్ఞతలు తెలియచేయటానికి, మన విశ్వాసాన్ని పునరుద్ధరించుకోవడానికి లభించే అద్భుతమైన అవకాశం. లౌకిక ఆకర్షణల నుండి విముక్తి పొందాలి. ఈ లోకంలో ఆశల్లో మరియు సంపదల వెంట పడిపోయి దేవుని ఉదారతను, ఆయన చేసిన మేలులను మర్చిపోకూడదు. దేవుడు మనకు చేసిన ప్రతి మేలుకు తప్పక కృతజ్ఞతలు తెలపాలి. అలాగే సేవ ద్వారా మన విశ్వాసం బలపడుతుంది. కేవలం మాటల ద్వారానే కాకుండా ఇతరులకు సేవ చేయడంలో మన విశ్వాసం బలపడుతుంది. మన విశ్వాసాన్ని ఆచరణలో చూపడమే దాన్ని పెంపొందించుకునే ఉత్తమమైన మార్గం. ఎందుకంటే నిజమైన విశ్వాసం ఎల్లప్పుడూ క్రియల ద్వారా వ్యక్తమవుతుంది. ప్రియ స్నేహితులారా, మరి ఈనాడు మనం ఈ యొక్క గొప్ప వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రభువు మనకు ఎంతో దృఢమైన విశ్వాసం కలిగి ఉండమని మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నారు.